హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే వీడియో ఏంటి అంటే మన వాళ్ళకందరికీ ఉపయోగపడే పేపర్ స్టిఫ్. దీన్ని పేపర్ ప్రెస్ అంటారు, పేపర్ స్టిఫ్ అంటారు, నెక్ నెక్ కోసం వాడే బక్రం అంటారు, చాలా రకాలుగా అంటూ ఉంటారనమాట. ఇది ఎలా వాడాలి అనేది చాలామందికి తెలియడం లేదు. మొన్న రీసెంట్గా ఒక అమ్మాయి తన ఇంట్లో నుంచే బొటిక్ నడుపుతున్నానని చెప్పిందనమాట. చూడ్డానికి వెళ్తే నెక్లో లోపల ఏదో బక్రం వేస్తున్నారు, ఏంటండి అది అని అడిగిందనమాట నన్ను. తనకి అసలు నిజంగా తనకి తెలియలేదా అని నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏంటి అంటే చాలామందికి ఈ విషయం తెలియట్లేదు కూడా. ఏంటి అంటే మనకి నెక్స్ రకరకాలుగా మనం ఏ షేప్లో కట్ చేసుకుంటే అదే షేప్లో నీట్గా మంచి ఫినిషింగ్తో నెక్ ఎలా వస్తుంది అనేది చాలామందికి తెలియట్లేదు. ఇంట్లో కూర్చుని కుట్టుకునే వాళ్ళు ఎస్పెషల్గా వాళ్ళ కోసమైతే ఈ వీడియో చేస్తున్నాను నేను. ఇది ఎలా వాడాలి, ఇది ఎక్కడ దొరుకుతుంది, ఇలాంటి మెటీరియల్ మనం వాడితే మన ఫినిషింగ్ ఎలా ఉంటుంది, మంచి ఫినిషింగ్ ఇచ్చామంటే కనుక మనకి మంచి ఛార్జెస్ కూడా వస్తాయి. చక్కగా నీట్గా మంచి ఫినిషింగ్తో ఒక ఫ్రాక్ కుట్టించారనుకోండి, మీరు ఎక్కువ ఛార్జ్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కదా. లేదు బయట బొటీకుల్లో కుట్టించుకోలేమనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్లోనే నేను ఎంత బాగా కుట్టుకోవచ్చు కదా, ఇంత మనీ సేవ్ చేశాను కదా అని అనుకోవచ్చు. అలాంటి వాళ్ళందరి కోసం అయితే కనుక ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటితో పాటు బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు అందాలంటే మాత్రం ఖచ్చితంగా బెల్ ఐకాన్ నొక్కండి, అందులో ఆల్ క్లిక్ చేయండి. ఓకేనా? ఇంకా ఆలస్యం చేయకుండా మరి ఈ వీడియో చూసేద్దామా? ఇదిగోండి, ఇది పేపర్ స్టిఫ్ అంటారు, పేపర్ ప్రెస్ అంటారు, కొంతమంది బక్రం అంటారు. బక్రం అనేది మనకి జెంట్స్ టైలర్లు ఎక్కువగా వాడుతుంటారు. అది వచ్చేసి మందంగా ఉంటుంది. రెండో విషయం ఏంటంటే అవి కాలర్లో పెట్టడానికి వాటికే వాడతారు. మనము లేడీస్ జనరల్గా వాళ్ళ బ్లౌజెస్కి, డ్రెస్సెస్కి, నెక్ డిజైన్స్ కోసం వాడేది మాత్రం ఇదే పేపర్ స్టిఫ్. ఇది వచ్చేసి పల్చగా ఉంటుంది చూడండి. ఇది ఒకవైపున ఏమీ లేకుండా కాస్త రఫ్గా ఉన్నట్లు ఉంటుంది, రెండో వైపున షైనింగ్ ఉంటుంది. ఇక్కడ షైనింగ్ ఏమీ ఉండదు, ఇటు షైనింగ్ ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. అయితే ఈ స్మూత్గా ఉన్న వైపు మనం క్లాత్కి స్టిక్ చేసేస్తే కొంచెం ఐరన్ పెట్టామంటే కనుక స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఒక చిన్న ఫ్రాక్ కుట్టబోతున్నాను అనమాట. దాని నెక్ చాలా సింపుల్గానే పెట్టాను, కానీ మనము తీసుకున్న నెక్ ఎలా తీసుకున్నామో అలాగే కొంచెం కూడా తేడా లేకుండా నీట్గా ఇదే షేప్లో వస్తుంది. ఇదనే కాదు, మనం ఇంకా రకరకాలుగా మీరు ఆ నెక్ని ఎన్ని వంకర్లుగా వేసినా ప్రతి పాయింట్ కూడా నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు అది ఎలాగో చూపించిపోతున్నాను చూడండి. ఇప్పుడు ఈ నెక్ ఉంది కదా, నేను పేపర్ స్టిఫ్ తీసుకుంటున్నాను. ఇదిగోండి పేపర్ స్టిఫ్ ఒక ముక్క తీసుకున్నాను నేను, వేస్ట్ అయిపోకుండా కొంచెం అనమాట. ఇది చిన్న నెక్కే కదా. ఇదిగోండి, మనం తీసుకున్న నెక్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా మనం దీని మీద డ్రా చేసుకోవాలి. ఇదిగోండి, నేను ప్రస్తుతం అయితే పెన్ దగ్గరలో లేదు, మార్కర్ ఉంది. ఆ మార్కర్ తోటే నేను గీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా. ఇది ఒక 1 ఇంచ్.
నేను ఇప్పుడు చూపించేది చాలా సింపుల్ నెక్. ఇది అర్థమైతే చాలు, మీరు ఏ నెక్ అయినా కూడా ఎలా అయినా కూడా చేసేసుకోవచ్చు. కరెక్ట్గా మనము నెక్ హెమ్మింగ్ ఎంత ఉండాలనుకుంటామో అంత పీస్ అన్నమాట తీసుకోవాలి. నేనైతే 1 ఇంచ్ తీసుకుంటున్నానండి, ఎక్కువ తీసుకోవట్లేదు. ఇదిగోండి, సేమ్ షేప్ కట్ చేసుకోండి. చూసారు కదా, ఇది నెక్. ఇదిగోండి, చూసారా, సేమ్ నెక్ సేమ్ షేప్తో తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూద్దరు కానీ. ఇది వచ్చేసి లైనింగ్. పీస్ అక్కడ సరిపోతుంది కాబట్టి నేను ఈ పీస్ తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఇటువైపు షైనింగ్ ఉంది, ఇటు షైనింగ్ లేదు. షైనింగ్ ఉన్న వైపు ఇది పెట్టి దాని మీద నేను ఈ క్లాత్ పెట్టాను. చూడండి, హీట్ ఎక్కువగా ఉన్నప్పుడు పేపర్ ప్రెస్ మీద పెడితే కనుక ఐరన్ బాక్స్ అది కొంచెం ముడుచుకుపోయే ఛాన్స్ ఉంది. అందుకని నేను క్లాత్ మీద పెట్టి ఐరన్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఇదిగోండి, స్టిక్ అయిపోయింది. మళ్ళీ ఒక్కసారి ఇటువైపు నుంచి కూడా చేస్తున్నాను నేను. చూసారు కదా, స్టిక్ అయిపోయింది. ఇదిగోండి, అర్థమవుతుందా? చూడండి ఎంత క్లియర్గా ఉందో, చక్కగా స్టిక్ అయిపోయింది. ఇది మీకు ఇంకా దీని నుంచి ఊడమన్నా ఊడదు. ఓకే, ఇదిగోండి, ఎడ్జెస్ మనకు కొంచెం క్లాత్ ఉండేలా చూసుకుని ఇలా కట్ చేసుకుందాం. ఇదిగోండి, ఇది చూసారు కదా మనం ఎలా కట్ చేసుకున్నామో. ఇప్పుడు ఎలా కుట్టాలో చూద్దాం. ఇదిగోండి, ఫస్ట్ వచ్చేసి నేను లైనింగ్ జాయింట్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఇది లైనింగ్ జాయింట్ చేసేసుకున్నాక నెక్ కట్ చేస్తున్నాను. ఇది కూడా లోపల నెక్ కట్ చేసేస్తున్నా చూడండి.
లైనింగ్ కట్ చేసుకున్నాక ఇదిగోండి, ఇది వచ్చేసి ఇప్పుడు దీన్ని నెక్కి పెట్టేసేసుకుని కుట్టేసేద్దాం. కరెక్ట్గా నెక్ పాయింట్ చూసుకుని ఇప్పుడు దీనిలో రివర్స్ రివర్స్ చేసేసుకుంటే చూడండి, మీరు అనుకున్న నెక్ ఎలా అనుకుంటే అలా వచ్చేస్తుంది. ఇదే కాకుండా మీరు ఇంకెన్నో నెక్స్ కుట్టుకోవచ్చు. చక్కగా నీట్గా మీరు అనుకున్న షేప్లో, మీరు కోరుకున్న షేప్లో కుట్టుకోవచ్చు. రివర్స్ చేశాక ఒక్కసారి ఈ చివర మీకు తెలియడం కోసం అనేసి నేను క్రీమ్ కలర్ దారం పెట్టుకున్నానండి. దారం కనిపించడం కోసమని. సేమ్ కలర్ థ్రెడ్ పెట్టుకుంటే కనుక చాలా నీట్గా ఉంటుంది. నేను వచ్చేసి మీకు కనిపించడం కోసం, వీడియోలో కనిపించడం కోసమని ఈ క్రీమ్ కలర్ థ్రెడ్ పెట్టాను. చూసారు కదా షేప్ ఎంత నీట్గా వచ్చిందో. ఇంత వర్క్ నెక్ మీద కూడా మీకు ఎక్కడ తేడా రాకుండా వచ్చింది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.